సంక్రాంతికి వస్తున్న మూవీ ఎలా ఉంది అన్న? ఎటకైతే సంక్రాంతికి వస్తున్న సినిమా చూసేసాను. ఇందులో ఎక్స్పెక్టేషన్ చూసి ఊహించుకుని ఎట్లా ఉంటది అనుకున్నా. నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ కి ఒక్క 1% తగ్గకుండా నేను ఏదైతే పెట్టుకున్నా దాని మించి డబల్ ఉండేటట్టుగా సినిమా తీశారు అనిల్ రావిపూడి గారు. సో డైరెక్టర్ సార్ చాలా బాగుంది సినిమా అయితే. నాకు బాగా నచ్చింది ఏంటంటే నాకు గోదరెడ్డి సాంగ్ అని, డింగ్ డాంగ్ సాంగ్ అని, మన బేసికలీ టెక్నికల్ సాంగ్ అని, అంటే భార్య భర్తల మీద ఉన్న గొడవ ఒక విలన్ మీద చూపిస్తే ఎలా ఉంటదని ఫ్యాక్టర్ సీన్ చూపించాడు. అది చాలా మంది అన్న. లాస్ట్ అనిల్ రావిపూడి ఎంట్రీ సీన్ వామ్మో చాలా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అన్న. కొన్ని సినిమా ఎట్టుంటాయంటే పక్కోటి నవ్వుతే మనం నవ్వుతాం, కానీ సినిమా అసలు లేదు. అసలు నీకు పక్కోడు ఉన్నా లేకపోయినా సినిమా చూసినంతసేపు నవ్వుతూనే ఉంటామన్నా నిజంగా. కానీ నేను చెప్తున్నా, దయచేసి మీ హెల్త్ కి నేను గ్యారంటీ ఇవ్వలేను, మీ ఆరోగ్యానికి నేను గ్యారంటీ ఇవ్వలేను, మీ ప్రాణానికి నేను గ్యారంటీ ఇవ్వను. ఒక్కసారి సినిమాకి ఎంట్రీ అయిన తర్వాత నవ్వినా చచ్చిపోతారు, అంత బాగుంది. అవుట్ అండ్ ఎంటర్టైన్మెంట్ అన్నా. నేను మల్లేశ్వర సినిమా చూసిన, ఆడవాళ్ళ మాట కర్తవ్య సినిమా చూసిన, ప్రేమల సినిమా చూసిన, జాతర సినిమా చూసిన, కితకిత సినిమా చూసిన, కానీ ఇలాంటి మంచి కామెడీతో పాటు మంచి కంటెంట్ ఉన్న మూవీ ఏదంటే చెప్పొచ్చు అంటే సంక్రాంతికి వస్తున్న మూవీ అయినా. చాలా మంది సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు, కానీ ఈ సంక్రాంతికి మాత్రం మామ వచ్చాడు. చాలా సింపుల్ మూవీ, చాలా కంటెంట్ ఉన్న సినిమా, కానీ సాలిడ్ మాత్రం రిజల్ట్ గొప్పగా ఉంటది. చాలా చాలా బాగుండబోతుంది. మంచి మూవీ అన్న. ప్రతి ఒక్కరు కూడా అది ఇంత మంచి సినిమా ఇస్తావా, మనకి ఏం కావాలన్నా? మంచి సినిమా కావాలి, మంచి కంటెంట్ ఉన్న సినిమా కావాలి. ఈ కంటెంట్ ఉన్న సినిమా ప్రజలు లైక్ చేసే సినిమా, జీరో రొమాన్స్, జీరో వర్గాటి, జీరో నెగిటివిటీ. ప్రతి ఒక్కరు కూడా వెంకీ మామకి ఫ్యాన్స్ అయిపోతుంది సినిమా చూసి. బాగా బాగా నచ్చింది. మన మీనా చౌదరి గెటప్ ఉంటది భయ్యా. మీనా చౌదరి ఉండగా చందమామ దండగా అనే ఫీలింగ్ అంతా, తన క్యూట్నెస్, ఐశ్వర్య యొక్క పర్ఫార్మెన్స్, మన వెంకీ మామ యొక్క మేనరిజం సినిమా చాలా ప్లస్ అయింది. జీరో నెగిటివ్ అన్న. సినిమాకి అయితే ఎక్కడ నెగిటివ్ లేదు. రొటీన్ స్టోరీ అని కూడా కాదు. నేను అనుకున్నా ఫస్ట్ హాఫ్ కామెడీ ఉంది, సెకండ్ హాఫ్ కూడా కామెడీ అయిపోతే అనుకున్నా. సెకండ్ హాఫ్ లాస్ట్ 20 minutes గురువుల గురించి చెప్పాడు. అంటే గురువు యొక్క గొప్పతనం, గురువు దేవో బావ, దేవునితో చూడాలన్న పాయింట్ చెప్పాడు. చాలా బాగుంది. అంటే ఒక స్టేట్ లో దిగ్గజమైన ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి కిడ్నాప్ చేస్తారు. ఆ కిడ్నాప్ కి వెంకటమామకి సంబంధం ఏంది, ఆయన వచ్చి ఎలా కాపాడాడు, దానికి గురువుకి సంబంధం ఏంది అనే పాయింట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయవు, క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయవు, ఇంటర్వల్ ఎక్స్పెక్ట్ చేయవు. ప్రతిదానికి అన్ని జోనర్లలో కావాల్సిన స్టఫ్ అయితే ఉంది. అందరూ కూడా బాగా లైక్ చేస్తారు. ఐ విష్ ఆల్ బెస్ట్. అనిల్ రావిపూడి గారు మీరు మాత్రం వేరే సార్ చెప్తున్నా. ఇంకా 2-3 సంవత్సరాల్లో అనిల్ రావిపూడి ఇండియాలో దిగ్గజమైన డైరెక్టర్ గా మారిపోయే ఛాన్స్ అయితే ఉంది. ఆ సినిమా స్టఫ్ అలా ఉంది. ఇంకేమన్నా సంక్రాంతికి ఏ సినిమా హిట్ అయింది అనుకుంటున్నారు? ఈ హిట్ కాదు, బ్లాక్ బాస్. ఈ సినిమాని కొట్టేంత లేదు వేరే సినిమాలకి. అంత బాగుంది సినిమా, కంటెంట్ ఉన్న సినిమా అని చెప్పొచ్చు అలా. థ్యాంక్ యూ.